వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ముందుగా డీటెయిల్స్ చూస్తే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ కు చెందిన రిటైర్డ్ మిలిటరీ కమాండో ఫరూక్ సుల్తాన్ ఖాన్ హత్య ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చాడని ఆరోపణలు ఎదుర్కొన్న అతను పీఓకేలో జరిగిన నిరసనల సమయంలో పాక్ భద్రతా బలగాల చేతిలో హతమైనట్లు సమాచారం. ఐఎస్ఐకు సంబంధించిన సమాచారం బయటకు రావడంతోనే పాకిస్తాన్ భద్రతా వర్గాలు అతన్ని టార్గెట్ చేశాయని ప్రచారం జరుగుతోంది. ఇక మరింత సమాచారం నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు పాకిస్తాన్ లో అత్యంత కీలకమైనటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి రిటైర్డ్ కమాండో ఫరూక్ సుల్తాన్ ఖాన్ ను సాయుధ బలగాలు పాకిస్తాన్ బలగాల చేతిలో హతమయ్యాడు అన్నటువంటిది రాత్రి 10 గంటలకు జరిగినటువంటి పరిణామం. దీనికి సంబంధించినటువంటిది దాదాపు 2 గంటల వరకు కూడా అటు పాకిస్తాన్ మీడియా కూడా ఎక్కడ కూడా దీన్ని బయటికి వెల్లడించలేదు. కానీ కొద్దిసేపు క్రితంగా ఇటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కి సంబంధించినటువంటి కొంతమంది ఈ సమాచారాన్ని బయటికి చెప్పడంతో దాదాపు ఈ అంశం బయటికి రావడం జరిగింది. దాదాపు ఫరూక్ సుల్తాన్ ఖాన్ దాదాపు మనకు గత 3 శతాబ్దాలకు సంబంధించినటువంటి ఏదైతే 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఇటు పాకిస్తాన్ కి సంబంధించినటువంటిది భారత్ కి వ్యతిరేకంగా కూడా సైనిక పరమైనటువంటి శిక్షణ ఇచ్చేటటువంటి ఒక ఉగ్ర కమాండర్ అని చెప్పవచ్చు. దాదాపు ఎన్నో వేల మందికి కూడా శిక్షణ ఇచ్చేసేసి భారత్ పైకి ఉసిగొల్పినటువంటి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నటువంటిది. దాదాపు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ అనేక ఉగ్రవాద సంస్థలకు కీలకంగా కూడా ఇటు క్రియాశీలకంగా ఇటు చాలా మంది పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వేల మంది కూడా రిక్రూట్మెంట్ చేసుకుని వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేటటువంటి వ్యక్తి దాదాపు ఇక్కడ ఆ వ్యక్తి కీలకంగా తను పెంచి పోషించినటువంటి ఉగ్రవాద సంస్థ చేతిలోనే ఈ రోజు హతమయ్యాడు అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఇంటర్నల్ సమాచారం ఐఎస్ఐకి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఈయన చేతుల్లో ఉందన్నటువంటి పూర్తి సమాచారం ఒకటి. తర్వాత పీఓజేకేకి సంబంధించినటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్నటువంటి నిరసనలకు ఈయన ఈయన చేతుల్లో చాలా మంది కూడా వేల మంది కూడా ఈయన చెప్పినట్లు కూడా నిరసనలకు కూడా మరింత కూడా ఆద్యం పోస్తున్నారు అన్నటువంటిది మరొక వైపు వినపడుతున్నటువంటి తరుణంలో దాదాపు 9వ తేదీన నుంచి ప్రారంభమైనటువంటి పీఓజేకేకి సంబంధించినటువంటి నిరసనలో ఈయన ముఖ్య నాయకత్వం వహిస్తున్నటువంటి దీనితో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి బలగాలు దాదాపు గత 27వ తేదీన జరిగినటువంటి మార్చిలో ఈయనని పాకిస్తాన్ బలగాలు షూట్ చేయడము, తర్వాత అతన్ని దాదాపు 24 గంటల పాటు ప్రత్యేకంగా కూడా బంధించారు అన్నటువంటిది కూడా ఆయన దగ్గర ఉండేటటువంటి సమాచారం ఇతరులకు అంటే బయటికి ఇస్తున్నాడు అన్నటువంటిది ఒకవైపు కూడా పాకిస్తాన్ ఆర్మీకి సమాచారం అందడంతో అతన్ని దాదాపు 24 గంటల పాటు నిర్బంధించడము, తర్వాత ఆయన ఎక్కడా కూడా లొంగకపోవడంతో చివరిగా షూట్ చేయడము, ఈయనకి అనుచర వర్గం కూడా అతన్ని విడిపించేసి ప్రత్యేకమైనటువంటి ఒక వైద్యుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసేసి దాదాపు 4 రోజుల పాటు కూడా అతనికి తీవ్రంగా కూడా ట్రీట్మెంట్ కూడా అందించినటువంటిది. కానీ రాత్రి 10 గంటల సమయంలో ఇతడు మరణించాడు అన్నటువంటి వార్తలు కూడా అటు పాకిస్తాన్ అటు మీడియా కూడా ప్రకటించకపోవడం, ఇటు పీఓజేకేకి సంబంధించినటువంటి ఏదైతే మీడియా అనుకోవచ్చు, ఆయన అనుచర వర్గం అనుకోవచ్చు, కొద్దిసేపు క్రితంగా దీన్ని ప్రకటించడం జరిగింది. దాదాపు చివరికి తాను పెంచి పోషించినటువంటి ఏదైతే ఉగ్రవాద సంస్థ చేతిలోనే ఆయన హతమయ్యాడని చెప్పవచ్చు. వేల మందికి ఉగ్రవాద శిక్షణ ఇచ్చి భారత్ పైకి ఉసిగొల్పినటువంటి చాలా కీలకంగా ఇటు ఒక ఉగ్రవాది అని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈయనకు ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ దాదాపు మనకు 1990 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన రిటైర్మెంట్ అయినప్పటి నుంచి కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా దాదాపు స్టిల్ మనం ఒక 48 గంటల క్రితం వరకు కూడా ఆయన భారత్ కు వ్యతిరేకంగానే నినాదాలు చేస్తూ ఖచ్చితంగా చాలా మందికి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఒక పెద్ద ట్రైనింగ్ ఇచ్చేటటువంటి కమాండ్ అని చెప్పవచ్చు. దాదాపు ఇక్కడ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఐఎస్ఐకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇన్ఫర్మేషన్ బయటికి చెప్తున్నాడు అన్నటువంటి అనుమానంతో పాకిస్తాన్ బలగాలు ఇతన్ని హతమార్చాయి అన్నటువంటిది మాత్రం వార్తలు వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కళ.